ఈ చోట్ల ఇంత మర్యాద ఇస్తున్నారు నాకు ముందే తెలుసుంటే నేను ఎప్పుడో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేవాడిని కదా. ఇలా చూడండి అయ్యా, హోటల్ సీఈఓ కొన్ని రోజుల వరకు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదట. నేను అప్పుడే కన్నా సార్ దగ్గర అడిగాను నమ్మకంగా ఉండేవాడి పేరు చెప్పమని, కానీ ఆయన ఎలా హనీ పేరు చెప్పాడో అర్థం కావట్లేదు. ఎవరైతే ఏమిటి, ఈ హోటల్ సీఈఓ మన హనీయే కదా. కానీ ఇప్పుడు ఒక విషయాన్ని నమ్ముతున్నాను, ప్రతిబంతా అక్కర్లేదు, అదృష్టమే ముఖ్యమని. అర్థమైందా? నేనే ఈ హోటల్ కి సీఈఓని, కాబట్టి మీరు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి మీ అందరికి ఏమేమి చేయాలి ఏమి చేయకూడదు అని. అరే ఎవరు భయపడకండి, చెప్పండి చెప్పండి, నేను మీకు మంచి బాస్ లో ఉంటాను, ప్రామిస్. ముందుగా నువ్వు చెప్పు. సార్, నాకు ఈ బెడ్షీట్లు అవి క్లీన్ చేయడం అసలు నచ్చలేదు. అయితే చేయకండి, ఇక్కడ నుంచి ఆ పనిని నా తమ్ముడు బలి చేస్తాడు. ఇక్కడ నుంచి మీరు ఆ మంచు కాళ్ళు అవన్నీ శుభ్రం చేయండి. సరే ఇప్పుడు మీరు చెప్పండి. సార్, వాళ్ళ రూమ్కి వెళ్ళి భోజనం ఇవ్వడం కుదరడం లేదు సార్, మాకు చాలా సోమరిపోతుతనంగా ఉంది సార్. పర్వాలేదే, ఈ విషయంలో మన ఇద్దరం ఒకేలాగే ఉన్నాము. సరే ఇక్కడ నుంచి మీరు ఎవరికి భోజనం ఇవ్వడానికి వెళ్ళకండి. 200 మందికి మీరు భోజనం మాత్రం చేయకండి, అందులో ఏ ప్రాబ్లం ఉండదు. ఒకే చోట ఉంటే మీకు అసలు బద్ధకంగా అనిపించదు. హనీ నా చేత ఇలా పని చేయిస్తాడని నేను ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు. వాడి తెలుగు తక్కువతనానికి నేను బలవుతానని అస్సలు అనుకోలేదు. పెద్దోడా, నువ్వు నీ ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఉండాలి. అవును, మీ సీఈఓ క్యాబిన్ లో. నేను ఒక మంచి సీఈఓగా ఉండాలని ఆశపడుతున్నాను. మీరు బాగా పనిచేస్తున్నారా లేదా అని ఎవరో చెక్ చేస్తారు. ఏంటి ఇంత బరువుగా ఉంది? ఇదేంటి షర్బతా లేక డంబుల్సా? నా వల్ల కావట్లేదబ్బా. సార్, నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అలాగా, చెప్పు ఏంటో, వెంటనే సాల్వ్ చేసేద్దాం. సార్, అది ఏంటంటే శాలరీ. సరే అర్థమైపోయింది, నీకు శాలరీ తీసుకోవడం చాలా కష్టంగా ఉంది కదా. ఇంకేం దిగులు పడకు, ఇక నుంచి నీకు శాలరీ లేదు, శాలరీ ఉండదు, ఇక నీకు ప్రాబ్లం కూడా ఉండదు. వెళ్ళు. ఒకడు స్నానం చేయడానికి ఇన్ని నీళ్ళు వేస్ట్ చేయాలా? నేను దీన్ని ఒప్పుకోను. ఇది నా కొత్త రూల్. మామూలుగా ఒక బకెట్ లోనే స్నానం చేయొచ్చు. అలా ఉన్నప్పుడు ఎందుకని స్విమ్మింగ్ పూల్ లో ఇన్ని నీళ్లు వేస్ట్ చేయాలి? ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ లో ఒక బకెట్ నీళ్లు ఉంటాయి. ఇదే నా మాట, నా మాటే శాసనం. చెప్పండి సార్, మీకు ఏం కావాలి? నాకు మిల్క్ షేక్ కావాలి, మిల్క్ షేక్.
చీకు బనానా. నేను చీకు మిల్క్ షేక్ అడిగాను. చీకు నేను మా జోర్దార్తో హిందీలో బనానా అని చెప్పాను. ఒక చీకు షేక్ బనానా. ఒక నిమిషం, మీరు మా గెస్ట్. అది కాకుండా ఈ రోజు మీ పుట్టినరోజు కాబట్టి మీకోసం నేను షేక్ చేస్తాను. హలో, ముందు ప్లగ్ ని పెట్టనివ్వు. సారీ. అమ్మయ్య, నేను ఇక్కడ సేఫ్ గా ఉన్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? హనీ, చీకు షేక్ చేస్తున్నావా లేదంటే ఈ హోటల్లో షేక్ చేస్తున్నావా? మీరందరూ ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నారు? మీరేం దిగులు పడకండి, నేనే మొత్తం క్లీన్ చేస్తాను. ఈ సెలబ్రేషన్ ఎందుకని ఇప్పుడు స్టార్ట్ అయింది? అరే, సెలబ్రేషన్ కాదు, షార్ట్ సర్క్యూట్ అయింది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఎలాగో లైట్ తప్పించుకుంది. హనీ, నువ్వేం చేస్తున్నావు? నీ తెలివి తక్కువతనం వల్ల ఈ హోటల్ అంతా పాడైపోతోంది. ఈ హోటల్ 100 సంవత్సరాలు మూతపడి ఉంది. అప్పుడు కూడా బానే ఉంది, కానీ ఈ హోటల్ ని వీడి చేతిలో పెట్టి సర్వనాశనం చేశారు. నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి. మై బిజినెస్ ఇస్ మై బిజినెస్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నన్ను నా బిజినెస్ ని చేసుకోనివ్వండి. సార్, హోటల్ మెయిన్ గేట్ ని సరిగ్గా ముయ్యలేకపోతున్నా. ఓకే, ఆ మెయిన్ గేట్ ని క్లోజ్ చేయడానికి నా దగ్గర ఒక మెయిన్ ఐడియా ఉంది. ఇప్పుడు చూసారా, ఇక్కడ నుంచి గేట్ ని ముయ్యడానికి అసలు అవసరమే ఉండదు. ఓయ్ గురు, ఓయ్ గురు, ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసి నేను ఫెయిల్ అయ్యా. CEO లీవ్ తీసుకున్నారు, విదేమో ఒక ఆట ఆడుకుంది, అంతా మారిపోయింది. ఈ హోటల్ కి ఓనర్ అయిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నావు? ఈ ప్రశ్నకి సమాధానం నేనే చెప్తాను, ఎందుకంటే నేనే ఓనర్. ఓయ్ గురు, ఈ హోటల్ కి ఓనర్ గా నియమించబడ్డది బన్నీ, హనీ కాదు. ఆ విషయమే కదా నేను హనీతో చెప్పాను. ఫోన్ లో మీ వాయిస్ క్లియర్ గా లేదు, అది హనీ చెవిలో తప్పుగా వినపడింది అనుకుంటా. ఓయ్ గురు, సూర్యుడు ఉదయించి అస్తమించిన తర్వాత వచ్చేది మూన్. హోటల్ ని క్లీన్ చేయండి, మై ఫ్రెండ్ ఇస్ కమింగ్ సూన్. ఇప్పుడే నా పని మొదలు పెడతాను. రండి మిత్రులారా, వెళ్ళి పని మొదలు పెడదాం. వర్కర్స్ అందరికి జీతాలు ఇచ్చేయాలి. హే, మాకు జీతాలు రాబోతున్నాయి. ఈ స్విమ్మింగ్ పూల్ ని పాతదానిలా మార్చేయండి. తర్వాతి అదిగో ఆ మెయిన్ గేట్ ని వెళ్ళి క్లీన్ చేయండి.
ఈ లాబీని క్లీన్ చేయండి. ఓయ్ గురు, నా మిత్రుడు వచ్చేసాడు. ఈ హోటల్ CEO వచ్చేసాడు. చప్పట్లు. ఓడి బాబా, అందరూ ఎలా ఉన్నారు? ఫోన్ లో నువ్వు దొంగల గురించి చెప్పావు కదా. దొంగ మనుషుల గురించి నేనెప్పుడు చెప్పాను? ఓడి బాబా, నేను చూసుకుంటానని చెప్పావు కదా. నేను నా గ్రామానికి వెళ్ళాను నా కుక్క తండ్రిని చూడ్డానికి. కన్న తండ్రిని కుక్క అని అంటున్నారు, అలా అంతా చెప్పకూడదు. అరే, నేను తల్లి తండ్రి అన్నానయ్యా, అంటే మదర్ ఫాదర్. హే హే బోనీ, నువ్వు మా హోటల్ ని చాలా అందంగా ఉంచావు. థ్యాంక్ యూ. ఇది నేను ఒక్కడే చేయలేదు. హనీ పొప్పట్ ఇంకా జోర్దార్ అందరూ కలిసే చేశాం. ఓడి బాబా, మీ అందరికీ నా థ్యాంక్స్. మీకు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ఈ హోటల్ కి రావచ్చు, ఎందుకంటే మీకు ఫ్రీ. ఓయ్ గురు, ట్రైన్ లో మిగతా వాళ్ళని నెట్టే సీట్ లో కూర్చుంటారు. వీళ్ళ నలుగురు టాలెంటెడ్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. చప్పట్లు.